అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారండి. వెల్కమ్ టు మై ఎస్ఎస్ బ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి నేను చికెన్ అలాగుండి బిర్యానీ చేద్దామని అన్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. అల్లం వెల్లిపాయ పేస్టు, కొంచెము మిర్చి, క్యారెట్, కళ్యమాకు అండ్ ఏంటి మసాలాలండి, చెక్క, లవంగాలు, సాజీరా, యాలకులు, ఇవన్నీ వేసానండి. స్టార్ బిర్యానీలో వేసే మసాలాలు అండి. ఇది వచ్చేసి పుదీనా, ఇది వచ్చేసి చికెన్ ప్రిపేర్ చేస్తున్నానండి. నా స్టైల్లో చూడండి. బిర్యానీ అలాగే చేసి చికెన్ అలాగే వండుతానండి. ఎందుకంటే ఇది సమ్మర్ కదండి, ఉండదు, కలిపి చేస్తే ఈవినింగ్ కల్లా ఉండదు, మస్తు వేడి ఎక్కువైపోతుంది. అందుకని చికెన్ను బిర్యానీ అలాగలాగా చేస్తున్నాను, చూడండి. ఇదిగోండి, నెయ్యి వేసాను, కొత్తిమీర. ఇప్పుడు వచ్చేసి పోపుకి వేస్తున్నానండి. అన్నీ నెయ్యిలో మాల్ మసాలాలు అన్నీ వేసేసి క్యారెట్, కళ్యమాకు, పుదీనా ఇవన్నీ వేసిన తర్వాత వాటర్ వేయాలండి. మనం ఎన్నైతే రైస్ తీసుకుంటామో ఈ ఒక డబ్బాతోనే రైస్ తీసుకున్నాను అనుకోండి, డబ్బన్నర వాటర్ పోసుకుంటే కరెక్ట్ ఆడికాడికి అవుతుందండి. ఓకేనా, చూపిస్తాను. ఇదిగోండి, అన్నీ వేసాను. క్యారెట్, మిర్చి, మసాలా, అల్లం వెల్లిపాయ, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసానండి. నెయ్యిలో వేసి వేడి చేయాలి కొంచెం. ఇదిగోండి, ఈ కప్పుతోనే 5 కప్పుల వాటర్ పోసాను. 7.5 ఈ కప్పుతోని రైస్ వచ్చేసి 5 కప్స్ పోసాను. దీంతో 7.5 వాటర్ పోసానండి. ఓకేనా, ఇది కొంచెం వేడయ్యాక రైస్ అందులో వేయడమండి, సాల్ట్ వేసి. దీనికి తగ్గ సాల్ట్ వేయాలి. ఇదిగోండి, రైస్ వేసేసాను, కడిగి రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నానండి. ఇదిగోండి, బిర్యానీ అయితే అయిపోయిందండి. చూడండి, చక్కగా అయింది. బిర్యానీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చికెన్ కర్రీ వండుతానండి. స్మెల్ అయితే అదిరిపోతుందండి. ఓకేనా, నేను చేసే స్టైల్లో చేసి చూడండి, సూపర్గా ఉంటాయి. ఓకేనా, బాయ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.